హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడే 2 స్టోరీలు 3 స్టోరీలు చూశాను నేను. గుప్పుడంత మనసు యూట్యూబ్ స్టోరీ ఎపిసోడ్ నెంబర్ 7లో ఉన్నాం మనం. అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్లో కూడా ఇంతలా గ్రోత్ ఇస్తున్న మీ యూట్యూబ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు రాసే కథలు సీరియల్ని మించిపోయి ఇంకా సీరియల్ 4 పార్ట్లుగా చేయొచ్చు అనేసి నేను మళ్ళీ చేస్తాను. వసుధార పైన ముద్దులు వర్షం కురిపిస్తున్న ఋషి సార్ అనేసి ఒకరు చెప్తా ఉంటారు. ఇంకొకరు రంగా గారు బెడ్ పైన పడుకుంటారంట స్పృహ కోల్పోయేసి. వాళ్ళ నాన్నమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందంట. హార్ట్ అటాక్ ఎన్నిసార్లు వస్తుందో మనకైతే తెలియదు. వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ ఎప్పుడో వచ్చిందంటే ఇంతకుముందు ఎప్పుడు. అది మన ఋషి సార్కి ఎలా తెలిసిందో నాకైతే తెలియదు. ఎందుకంటే స్పృహ కోల్పోయిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? ఆ ఇంట్లోనే వేరే రూమ్లో కొంచెం దూరంగా ఆ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంగా బంధించిండారంట. అక్కడ పోయి చూసి వసుధార చూసి, సార్ మీరేం సార్ ₹1,00,000 మీరు పెద్ద కష్టమా మీకు తీర్చేదానికి, ₹1,00,000 వడ్డీతో సహా మీరు తీర్చేయచ్చు కదా సార్ అనేసి మన వసుధార అంటా ఉంటే, నేను ఆటో తోలుకుంటా ఉన్నాను అనేసి గట్టిగా అరిసేకొందుకు వసుధార గట్టిగా అరిసేకొందుకి పోయేసి మన రంగాన్ని చూపిస్తారంట. రంగా వచ్చి ఋషి సార్ని కాపాడుతూ ఉంటే అప్పుడు ప్రమాదంలో పడి స్ట్రోక్ వెళ్ళిపోయాడంట, కోమాలోకి వెళ్ళిపోయాడంట. ఆ కోమాలో నుంచి వచ్చే 2 రోజులు పట్టచ్చంట, 2 వారాలు పట్టచ్చంట, లేకపోతే 2 సంవత్సరాలు పట్టచ్చంట. ఇప్పుడు వాళ్ళ నాన్నమ్మకి హెల్త్ బాగాలేదంటే, హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ నాన్నమ్మ ప్రాబ్లంలో పడుతుందంట. సరే వాళ్ళ నాన్నమ్మ ప్రాబ్లంలో పడుతుంది, బాగుంది. మన ఋషి సార్ వాళ్ళ నాన్న బాగుండా? వసుధార బాగుందా? అక్కడ కాలేజ్ అంత పెద్ద కాలేజీని వదిలేసి వచ్చినాడు. ఆ కాలేజ్ బాగుందా? శైలేంద్ర ఎన్ని గేమ్స్ ఆడాడు, ఎంత ప్రాబ్లం చేశాడు, అవన్నీ బాగుండాయా? అసలు ఏమన్నా న్యాయంగా కొంచెం అన్న న్యాయంగా చెప్తే చాలా బాగుంటుంది. అసలు ఋషి సారే వచ్చేసినాడు అంటారు, ఋషి సారే రంగా అంటారు, మళ్ళీ రంగానే బతకుండా అంటాడు, డబుల్ యాక్షన్ కాదంటారు, ఒక్కడే అంటారు. అసలు ఏది పడితే అది మీకు ఇష్టం వచ్చింది చెప్తా అంటారు. చాలా బాగా చెప్తా అంటారు. అసలు మళ్ళీ సరోజ ముందర మన ఋషి సారే వచ్చి వసుధారకు ముద్దులు పెడతా అంట. అప్పుడు ఏంది బావా ఏం సౌండ్ వస్తుంది అనేసి మనం సరోజ అడగతా అందంట. ఏం లేదు అనేసి అంటా అన్నట. యాక్టింగ్లు కూడా వీళ్ళే చేస్తా అంటారు. మనకు కనపడరు కానీ యాక్టింగ్లు చేస్తా అన్నట్టు మాట్లాడే దాంట్లోనే యాక్టింగ్లు తెలిసిపోతా ఉంటాయి. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను మీకు థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. మీలాగా సీరియల్ గురించి చెప్పి ఆ సీరియల్ని పనికి రాకుండా చేస్తూ ఉంటారు. ఎందుకంటే సీరియల్ని మనము ఓపికగా చూస్తాను, ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుందని ఓపికగా చూస్తాను. కానీ మీరు చెప్పేదాని గురించి నేను కామెంట్లు కూడా చదివాను. మీరు చెప్పేదంతా నిజమేనా అనేసి కూడా అడుగుతూ ఉంటారు చాలామంది. చూడండి, మీ ఆత్మసాక్షిగా వదిలేస్తాను. ఒక్కసారి కన్నా మీరు సీరియల్ని జెన్యూనిటీగా ఈరోజు సీరియల్ జరిగింది, ఇది ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింటే బాగుండేదని ఒక్కసారి చెప్పండి చూద్దాం. అప్పుడు మీకు నేను సెల్యూట్ కొడతాను, ఖచ్చితంగా చెప్తాను.